అందరికీ నమస్తే. నేను మీ కంబాలపల్లి సతీష్ కుమార్ యాదవ్. ఇప్పుడు నేను ఉన్నది మీరు అడవి అనుకునేది అట్లా, ఇది అడవి కాదు, మన ధర్మారెడ్డి కాలువ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు మీరు చూసారు కదా, మొత్తం కంప చెట్లు మొలిచి మొత్తం అంత ఫిల్ అయిపోయింది. ఇది సుమారు 2003లో స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్టు. ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు చెప్పిండు, వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పిండు, మళ్ళా బంగారు తెలంగాణ పునర్నిర్మాణం చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని ఇనాగ్రేషన్, సోయానా ముఖ్యమంత్రి గారే దీన్ని ఇనాగ్రేషన్ చేసారు. ఇప్పటికీ ఈ ప్రాజెక్టు పరిస్థితి ఎట్లా ఉందంటే, కంప చెట్లు మొలిసి మరీ అడవి కంటే అధ్వానంగా తయారై ఉంది. రైతులకు సుమారు 235 ఎకరాల్లో ఇస్తే దాంట్లో ఇంకా 145 ఎకరాల్లో కనీసం దాన్ని స్టార్ట్ చేయకుండా, రైతులకు అటు సేద్యం చేయకుండా కాలువ పనులు అక్కడక్కడ మొదలుపెట్టి అటు రైతులకు ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఇవ్వకుండా, అటు నీళ్లు రాకుండా పూర్తిగా రైతులు నష్టపోతూ ఉన్నారు. మన కేంద్ర ప్రభుత్వం బిల్లు మీద, రైతుల బిల్లు మీద చాలామంది పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. వెనకాల సామెత ఉండే, కూట్ల రాయలేనోడు ఏట రాయి తీసినట్ట. మీరు ధర్మారెడ్డి కాలువ గురించి, అటు బ్రాహ్మణ వెళ్ళే ప్రాజెక్టు గురించి, ఈ జిల్లాలో ఉన్నటువంటి కరువు గురించి మాట్లాడిన స్వామి అంటే ఎవడు మాట్లాడు, కానీ కేంద్ర బిల్లు గురించి పోయి మీరు ధర్నాలు చేస్తారు. మీకు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే, ఈ రైతులను బాగుపరచాలని మీకు ఏమైనా ఉంటే వీటి మీద, ఈ ప్రాజెక్టుల మీద ధర్నా చేయండి, ఫండింగ్ ఇప్పియండి. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు కాస్ట్ పెద్ద కాస్ట్ ఏం కాదండి. ఈ ధర్మారెడ్డి కాలువ ప్రాజెక్టు, ఈ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 53,29,94,265 రూపాయల ప్రాజెక్ట్ కాస్ట్ ఉంటే, ఇప్పటి వరకు వీళ్ళు మొత్తం ఇచ్చేసి 24,53,625 రూపాయలు ఇప్పటివరకు ఇచ్చిర్రు. ఇవ్వాల్సింది ఎంత అంటే 39,91,40,927 రూపాయలు ఇవ్వాలి. అంటే సుమారు 40 కోట్ల రూపాయలు ఇస్తే 30 గ్రామాల రైతాంగం బాగుపడుతుంది. సుమారు 35,000 ఎకరాల సాగునీరు వస్తుంది. మీరు దీని గురించి మాట్లాడకుండా ఇవాళ ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మీకు ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే దీని గురించి చేయండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, రేపు జరగబోయే నల్గొండ జిల్లాలో నాగార్జున ఎలక్షన్ గురించి మీరు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రాజెక్టు డబ్బులు వేసిన తర్వాతగా ఈ నల్గొండ జిల్లాలో అడుగుపెట్టండి. లేకపోతే తస్మాత్ జాగ్రత్త, తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జై హింద్. మీ కంబాలపల్లి సతీష్ కుమార్ యాదవ్.